ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ గ్రంథం నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నేను గతంలో దీని గురించి చర్చల్లో చెప్పుంటాను. చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటుంటాను. అయినా మరొకసారి జ్ఞాపకం చేయాలనే ప్రేరణతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సో మనం ధ్యానం చేయబోతున్న అంశం లేదా టాపిక్ ఏంటి అని అంటే విడిచిపెట్టుట. మనము వేటిని విడిచిపెట్టి భక్తి చేయాలి అనేది ఇక్కడ టాపిక్. చాలామందికి ఏంటంటే నేను మారు మనసు పొందాక ఏం విడిచిపెట్టాలి, నేను ప్రభువులోకి వచ్చాక నేను ఏం విడిచిపెట్టాలి అనేటువంటి ఆలోచన లేదా డౌట్స్ అనేవి కలుగుతూ ఉంటాయి చాలామందికి. కొంతమంది ఉంటారు తెలిసినా కూడా వాటిని చెయ్యరు, ఇంకొంతమంది తెలియదు కాబట్టి వాళ్ళకి వాటిని ఫాలో అవ్వకుండా ఉంటారు. సో ఏది ఏమైనా జ్ఞాపకం చేయడం నా బాధ్యత. నేను తెలుసుకున్నాను కాబట్టి బైబిల్లో రాయబడిన విషయాన్ని జ్ఞాపకం చేయడం నా బాధ్యతగా నేను భావిస్తూ ఉన్నాను. సో మొట్టమొదటిగా విడిచిపెట్టడం అనే మాట ఫస్ట్ మనకు ఎక్కడ కనిపిస్తుంది అని అంటే క్రొత్త నిబంధన నుంచి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే క్రైస్తవ్యం వేరు, జుడాయిజం వేరు. జుడాయిజం అంటే ఏంటి? యూదులు ధర్మశాస్త్రాన్ని జుడాయిజం అంటారు. క్రొత్త నిబంధనని క్రిస్టియానిటీ లేదా క్రైస్తవ్యం అంటారు. క్రైస్తవ్యం వేరు, పాత నిబంధనలో యూదులకు ఉన్నది జుడాయిజం, అది దాని పేరు, అది వేరు. అయితే దాంట్లో ఉన్నవన్నీ చాలా దీంట్లో కూడా ఉన్నాయి, అలా అని అన్నీ లేవు. ఓకే, సో మనం క్రొత్త నిబంధనకు బద్దులమై ఉన్నాం కాబట్టి క్రొత్త నిబంధనలో మనము చూసినట్లయితే ఫస్ట్ రిఫరెన్స్ విడిచిపెట్టడం అనే దాని గురించి ఫస్ట్ సంఘటనల వారీగా చూసుకుంటే చాలా ఉంటాయి. సంఘటనల వారీ చూస్తే ఆర్డర్లో, కానీ క్రమంలో రాయబడిన స్వార్థల ప్రకారం నేను వస్తూ ఉన్నాను. అవకాశం ఉన్నంత వరకు సమయాన్ని బట్టి కొన్ని జ్ఞాపకం చేస్తాను. సంఘటనల వారీగా చూస్తే ఫస్ట్ విడిచిపెట్టడంలో గొర్రెల కాపరు తమ గొర్రెలను విడిచిపెట్టి, మందను విడిచిపెట్టి దేవదూత చెప్పిన మాట మేరకు వాళ్ళు బయలుదేరి యేసును చూడటానికి వెళ్ళారు. అది సంఘటనలో మొదటిది అవుతుంది. సో క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో మొదటి విడిచిపెట్టడం అనే టాపిక్ గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయము 19-20 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంది. ప్రభు అంటున్న మాట, నా వెంబడి రండి. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టులు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇదే సంఘటన మార్కులో, లూకాలో, యోహాను సువార్తలో శిష్యులకు సంబంధించి, అపోస్తులకు సంబంధించి ఈ మాట మాటికి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ మనం చూడవచ్చు, ప్రభు పిలిచినప్పుడు శిష్యులు ఏం చేశారు అని అంటే తమ వలలను విడిచిపెట్టారు, వాళ్ళు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టారు, తమ తండ్రి ఇంటిని విడిచిపెట్టారు. పేతురు లాంటి వాళ్ళు అయితే వాళ్ళు అప్పటికి మ్యారేజ్ అయ్యింది, పెళ్ళి అయ్యింది పేతురికి. సో ఫ్యామిలీని కూడా విడిచిపెట్టేసి ప్రభు మాట మేరకు ఆయనను వెంబడించడం స్టార్ట్ చేశారు. ఆలోచన చేయండి, మనం ఇలాంటివి చదివేటప్పుడు ఆ పరిస్థితుల్లో మనల్ని మనం అప్లై చేసుకోవాలి. దేవుడు ఒకవేళ నాకు కూడా చెప్తే, నన్ను కూడా పిలిస్తే నేను ఇలా చేస్తానా, నేను ఇలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానా అనే ఆలోచన మనలోనికి రావాలి. మనం నేర్చుకోవాల్సిన పాఠం అది. వాళ్ళ చెప్పులలో మన కాళ్ళు పెట్టాలి అంటే ఏంటి? వాళ్ళ సిచ్యువేషన్ని మనం ఎలా ఫేస్ చేస్తామనేది మనం చూడాలి అనేది ఇక్కడ అర్థం. ప్రభు చెప్పినప్పుడు అన్నిటినీ విడిచిపెట్టి వచ్చాడు. ఒకసారి ఆలోచించేయండి, అన్నీ విడిచిపెట్టి రావడం అనేది చిన్న విషయమా? వీళ్ళు ఏమైనా టైం తీసుకున్నారంటే అది కూడా లేదు. జస్ట్ ప్రభు వాళ్ళకి చెప్పాడు, వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి వాళ్ళు రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు పిలిస్తే నీకు అనిపిస్తే కాదు, లేదా నాకు అనిపిస్తే కాదు, లేదా ఆయన ఎవరో చేశాడు కాబట్టి మనం కూడా అలా చేద్దామని అనిపిస్తే కుదరదు. ఇక్కడ క్లియర్గా దేవుడు పిలిచినప్పుడు విడిచిపెట్టే స్వభావం కలిగి ఉండాలి. అది ఏదైనా. వలలు వాళ్ళకి జీవన ఆధారం. ఈ వలలు వాళ్ళ జీవితానికి ఇంకా అది లేకపోతే ఇంకేమీ లేదు. ఫ్యామిలీ దాని మీద డిపెండ్ అయ్యి బ్రతుకుతుంది. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ జాబ్ అది, వాళ్ళ ప్రొఫెషన్ అది. అవన్నీ విడిచిపెట్టి దేవుని మాట మేరకు ఆయన్ని వెంబడించారు, శిష్యులుగా మారిపోయారు. ఒకవేళ దేవుడు నిన్ను అలాంటి పిలిస్తే నువ్వు దానికి సిద్ధంగా ఉండాలి. ఏముందండి దేవుడు పిలవాలే కానీ విడిచిపెట్టడం పెద్ద విషయమా అని కొంతమంది అంటారు. అసలు ఒకసారి బైబిల్లో చూస్తే చాలామంది ఇలానే అన్నవాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు పిలిచినా కూడా రాని లిస్ట్ ఉంది. చాలామంది ఉన్నారు, లిస్ట్ ఉన్నారు. ప్రభు చిత్తమైన తర్వాత ఎప్పుడైనా చూద్దాం. ప్రభు పిలిచినా రాలేదు. నీకున్న ఆస్తిని
అన్నిటిని అంతా విడిచిపెట్టి అమ్మేసి పేదలకి ఇచ్చి రమ్మంటే ఆ కుర్రోడు వచ్చాడా? రాలేదే. సరే, నక్కలకు బరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి నివాసాలు ఉన్నాయి, కానీ నాకేం లేదు, అయినా సరే వచ్చి వెంబడించి మృతులు పాతి పెట్టుకుంటారని ప్రభు పిలిచినప్పుడు అతనేమన్నా వచ్చాడా? లేదే. ఇలా చాలామంది ఉన్నారు ప్రభు పిలుపుని నిర్లక్ష్యపరిచిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే విడిచిపెట్టడానికి వాళ్ళకి మనసు రాలేదు. విడిచిపెట్టడానికి మనసు రాలా. విడిచిపెట్టడానికి ఎందుకు మనసు రాదు అంటే లోకం మీద ఉన్న ఆశ అలాంటిది, లోకం మీద ఉన్న ప్రేమ అలాంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విడిచిపెట్టి వెళ్ళవలసిన వాళ్ళం. ఈ దేహాన్నే విడిచిపెట్టి వెళ్ళాల్సిన వాళ్ళం. మనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఒక దినాన్ని వెళ్ళాలి. నీకున్నది ఏది నీది కాదు, నాకున్నది ఏది నాది కాదు, ఏది నా వెంట రాదు. ఈవెన్ మనం వేసుకున్నవి కూడా ఏవి కూడా మనతో ఏది వస్తుందో తెలియదు. మనం పోయాక మన పరిస్థితి ఏంటో కూడా మనకు తెలియదు. కాబట్టి ప్రభు యొక్క పిలుపు మేరకు దేవుడు నీకు చెప్పినప్పుడు దేనినైనా విడిచిపెట్టి ఫాలో అయ్యే మనసు నీకుంటే దేవుడు ఖచ్చితంగా నేను బ్లెస్ చేస్తాడు. ఆశీర్వదించబడాలంటే దేవుని మాటకు లోబడి విడిచిపెట్టి రావాలి. దేవుడు చాలామందిని పిలిచాడు, వాళ్ళందరినీ ఏదో విడిచిపెట్టి రమ్మనే చెప్పాడు. మీరు పాత నిబంధన చూడండి, కొత్త నిబంధన చూడండి. సో శిష్యులు వలను విడిచి యేసును వెంబడించారు, మనుషులు పట్టే జాలరులు అయ్యారు. దేవుడు చెప్తే మనం ఏది చేసినా దానికి తగిన ఆశీర్వాదాలు ఉంటాయి. అండ్ 5వ అధ్యాయంలో చూడండి, నెక్స్ట్ ముందుకు వెళ్తున్నాను. 5వ అధ్యాయంలో 24వ వచనంలో అక్కడ మత్తయి 5:24 అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. ప్రభు అంటున్నాడు, నీ అర్పణ విడిచిపెట్టు అంటున్నాడు. నీ అర్పణ నాకు వద్దు, అది అక్కడ పడే, అది వదిలిపెట్టేయి. దేవునికి కావాల్సింది బలులు, అర్పణలు. పాత నిబంధనలో ఓకే, ఆయనే కోరుకున్నాడు. అయితే ఆయన కోరుకున్న బలి అర్పణ ఎలాంటిదంటే సమాధానమైన మనసు ఉండాలి. సమాధానమైన మనసు లేనప్పుడు ఏ బలిని, ఏ అర్పణని దేవుడు అంగీకరించలేదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఇవే విషయాలు మనకు రాయబడి ఉంటాయి. మీ బలి అర్పణలు నాకు అసహ్యం అంటాడు. నేను వాటిని చూడను. మీ చేతులు రక్తంతో తడిచి ఉన్నాయి, మీరు చేతులెత్తి ప్రార్థన చేస్తే నేను ఆ కళ్ళు మూసుకుంటాను అని అంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి, ఆ మాట ఉంటుంది. దేవునికి విరిగి నలిగిన మనసు కావాలి. ఈ సమాధానం లేకుండా, నీ పక్కనున్న నీ సహోదరునితో నీకు సమాధానం లేకుండా, పక్కనున్న సహోదరితో సమాధానం లేకుండా నువ్వు చేసేటువంటి ప్రార్థన లేదా నువ్వు దేవునికి అర్పించే అర్పణ, ఇవి దేవునికి ఇష్టం లేదు. చాలామంది ఏంటంటే దేవుడికి ఏదన్నా డబ్బులు ఇస్తే, కానుకలు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకుంటారు. ఇది ముఖ్యం కాదు. దేవుడికి ఏమన్నా లేకనా, లేకపోతే ఆయనకి ఏమన్నా అర్పణలు లేక, లేకపోతే ఆయన ఏమన్నా పేదోడా, బట్టలు లేకుండా ఉన్నాడా, ఇల్లు లేకుండా ఉన్నాడా? సో మనం దేవునికి ఇచ్చేది కాదండి, అది ఆయన పరిచర్య కొరకు మనం ఏదో చేస్తూ ఉన్నాం. అయితే దేవుడు కోరుకుంటుంది ఏంటి అని అంటే, నీ పొరుగువానితో సమాధానం కలిగి ఉండి అప్పుడు నువ్వు నాకు అర్పణ అర్పించు అంటున్నాడు. సమాధానం లేని అర్పణలు, సమాధానం లేని ప్రార్థనలు ఫలించవు. అది విషయం. కాబట్టి కుటుంబ సభ్యులతో కానీ, సంఘంలో కానీ, ఇరుగు పొరుగుతో కానీ సమాధానాన్ని కలిగి ఉందాం. మనం సమాధానం కలిగి ఉంటాం. వాళ్ళు ఒకవేళ దాన్ని సరిగా తీసుకోకపోతే మనం చేసేది ఏం లేదు. సెకండ్ థింగ్ అది రెండవది. మొదటగా మనవంతుగా మనం ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి. అలా సమాధానం లేకుండా మనం దేవునికి అర్పించే బలిని దేవుడు ఏమంటున్నాడు, ఆ అర్పణని విడిచిపెట్టు, అది నాకు వద్దు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ బలి అర్పణని మనం ప్రార్థనగా భావించినట్లయితే సమాధాన పడకుండా చేసేటువంటి ప్రార్థన దేవునికి ఇష్టం ఉండదు. ఇప్పుడు మనం అర్పణ విడిచిపెట్టి సమాధానపడి తర్వాత వచ్చి అర్పణ అర్పించు అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు కోరుకుంటుంది మన దగ్గర నుండి మనుషులతో సమాధానం. మరి వాళ్ళకే కదా మనం సువార్త చెప్పాల్సింది, వారి మధ్యలోనే కదా మనం సాక్షిగా ఉండాల్సింది. అందువల్ల సమాధానాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇక మనము చాలా సందర్భాల్లో శాస్త్రులతో పరిచయులతో మాట్లాడుతూ కూడా చెప్తాడు, మీరు ధర్మశాస్త్రంలో ముఖ్యమైన వాటిని విడిచిపెట్టి ఇవన్నీ చేస్తున్నారు అని. చాలా సందర్భాల్లో ఉంది కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, న్యాయాన్ని విడిచిపెట్టారు, కనికరాన్ని విడిచిపెట్టారు, ఈ అన్ని ఫార్మాలిటీస్ ఫాలో అవుతున్నారు. అవన్నీ ఫాలో అవ్వడం కాదు, వీటిని కలిగి ఉండండి అన్నాడు. న్యాయము, కనికరం ఇవి విడిచిపెట్టకూడదు, వాటిని పట్టుకోవాలి. సో మనం ఇప్పుడు విడిచిపెట్టవలసిన వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇదే క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యములో స్టెఫను మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే స్టెఫను మాట్లాడుతూ దేవుడు అబ్రహాముకు పిలిచిన పిలుపును జ్ఞాపకం చేస్తున్నాడు.
అబ్రహాముని పిలిచినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడింది అని అంటే, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళు అని అన్నది అక్కడ. అంటే దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడు? నీ స్వజనమును విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ దేశాన్ని కూడా విడిచిపెట్టు అన్నాడు. ఇదేంటండి దేవుడు? ఎందుకని కొంతమంది అనుకుంటారు, ఏంటండి దేవుడు నన్ను ఇవన్నీ వదిలిపెట్టమంటున్నాడు, బాధపడతారు, ఒక చిన్నబుచ్చుకుంటారు, ఫీల్ అవుతుంటారు. లేదండి, దేవుడు ఏదైనా ఇది వద్దు అని నీకు చెప్పాడు అని అంటే వద్దు, ఇంకంతే, నీకు అది మంచిది కాదు అని. మనం నిరవధికంగా ఏమంటారంటే ఏ విధమైన ఆంక్షలు లేకుండా పూర్తిగా దేవునికి లోబడాలి. వద్దు అంటే ఇంక వద్దు అంతే. కానీ మనకు ఫీలింగ్స్ ఉంటాయి, ఏది నన్ను దేవుడు ఏందో ఇది వద్దన్నాడు, నా ఎయిమ్ ఇదైతే నన్ను వద్దన్నాడు, నాకు ఇది ఇష్టమైతే అది వద్దన్నాడు. నీకు ఇష్టమని నువ్వు అనుకుంటున్నావు, లేదా అది నీకు అవసరమని నువ్వు అనుకుంటున్నావు, కానీ మన జీవితంలో అది మనకు ప్రయోజనకరంగా ఉండదని దేవుడు తలస్తాడు కాబట్టే వద్దంటాడు. వద్దన్న ఎందుకు నువ్వు పట్టుకుంటావు? వద్దన్న నువ్వు పట్టుకుంటే అది నీ జీవితం నాశనానికి దారితీస్తుంది. ఇక్కడ ప్రభువు నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులు అన్నీ విడిచిపెట్టు అన్నాడు. ఎందుకని? దేవునికి ఆయన మీద ద్వేషం, కోపం కాదు. ఆయనకు ఒక దేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఆయన ఒక దేశానికి ఆశీర్వాదకరంగా మార్చాలనుకున్నాడు. ఆయన సంతానానికి ఒక దేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. వాళ్ళ పిల్లలకి ఒక దేశంగా మార్చాలనుకున్నాడు. అదండి, దేవునికి పెద్ద ఆలోచనలు ఉంటాయి, నీకు నాకు ఇంతే ఉంటాయి. అందుకే ఈ ఇరుకు బుర్రతో ఆలోచన చేసి మనం ఏదో పిచ్చిగా ఆలోచన చేస్తాం. దేవుడు ఏంటి ఇది వదిలిపెట్టమంటున్నాడు, అది వదిలిపెట్టమంటున్నాడు అని. దేవుని మాటకు లోబడి నువ్వేది విడిచిపెట్టినా నీకు 100 ఫలం వస్తుంది. అసలు ఫలంతో ఆశించొద్దు. దేవుడు చెప్పాడా విడిచిపెట్టు అంటే ఇంక విడిచిపెట్టి ఇంకంతే, క్వశ్చన్స్ ఏమి వెయ్యొద్దు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అబ్రహాము చక్కగా అన్ని దేశాన్ని, సొంతల్ని అన్నిటినీ విడిచిపెట్టి బయలుదేరి వచ్చాడు. ఇది చిన్న విషయమా చెప్పండి? ఉన్నపాటున మీరు మీ దేశాన్ని విడిచిపెట్టి వచ్చేయండి అని అంటే ఎవరన్నా వస్తారా? వచ్చేయి, దేశం వదిలిపెట్టి ఇంక మొత్తం సర్దుకో, ఇక్కడికి వచ్చేయి, నేను వచ్చాను, నేను మరలా తిరిగి ఇంక ఇండియా రాను, నువ్వు బయలుదేరి వచ్చేయి అని అంటే నేను బయలుదేరి వస్తానంటారా? నేను వస్తాను లేదా నాకు తెలుసు, నేనైతే వచ్చేసేస్తాను కూడా, నాకు అదేం లేదు. దేవుని చిత్తమే ఇంపార్టెంట్. ప్యాషన్ లేదా నా కోరిక, నా ఇష్టాలు అనే వాటికి ప్రయారిటీ ఉండదు. దేవుని చిత్తం ఇంపార్టెంట్. కాబట్టి మన జీవితంలో దేవుడు చెప్తే నిరవధికంగా దానికి లోబట్టం నేర్చుకోవాలి. ఎవరు చెప్పండి, ఎవరు ఇష్టపడతారు ఇలా అన్నీ విడిచిపెట్టి ఇంక వెనక్కి వెళ్ళడానికి లేదు అని? అబ్రహాం ఎప్పుడు ఇంక వెనక్కి వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళలేదు, అలా పరిపూర్ణంగా లోబడ్డాడు. అందుకే దేవుడు ఆయన అంతగా ఆశీర్వదించాడు. ఆయన విడిచిపెట్టు అన్నవి విడిచిపెట్టాలి, ఇంకంతే. మన దేశాన్ని దేవుడు మనల్ని విడిచిపెట్టమని చెప్పట్లే. దేశంలో ఉన్న పనికి మళ్ళీ చాలా ఉన్నాయి, అవి విడిచిపెడితే చాలు మనం ఆశీర్వదించబడతాం. సో అబ్రహాము దేవుని మాటకు లోబడి విడిచిపెట్టడం వల్ల ఎంత దీవించబడ్డాడో అందరికీ తెలుసు. కాబట్టి దేవుడు మనకి ఏదైనా చెప్తే మనమేం చేయాలంటే విడిచిపెట్టడం నేర్చుకోవాలి. విడిచిపెట్టాలంటే ఆది సంఘంలో ప్రాబ్లం వచ్చిందండి. ఆది సంఘంలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటి, ఎవరు ఏం విడిచిపెట్టాలి అనే విషయం మీదే వచ్చింది. సో లెట్స్ గో టు అపోస్తుల కార్యములు 14వ అధ్యాయానికి వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనంలోనికి వెళ్తే ఇక్కడ ఒక విషయం మీద బాగా వాదన జరుగుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, ఒక విషయాన్ని ఈయన జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటి, పౌలు యొక్క పరిచర్యలో ఆయన అనేక ప్రాంతాలకు వెళ్తారు కదా. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు లుస్త్రా అనే ఊరిలో ఆయన ఒక గొప్ప అద్భుతం చేశాడు దేవుని పేరు మీద. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 15. పౌలు బర్నబా కలిసి వెళ్ళి అక్కడ గొప్ప కార్యములు చేస్తే వాళ్ళని పట్టుకొని వీళ్ళు దేవతలు అని చెప్పి పౌలుకి బర్నబాకి దండేసి వాళ్ళని ఊరేగిస్తూ వాళ్ళకి బలులు ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఏమంటున్నాడు 15వ వచనంలో, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమునకు, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఇది ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి అయ్యా, మేము నీలాంటి మనుషులమే. థ్యాంక్ యూ ఫర్ డిస్ప్లేయింగ్ బ్రో. సో చూశారు కదా, అక్కడ ఏముంది, ఈ వ్యర్థమైన వాటిని ఏం చేయాలట, విడిచిపెట్టాలి. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మనం జీవము గల దేవుని వైపు,
జీవము లేని వ్యర్థమైన విగ్రహాలను విడిచిపెట్టాలి. వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన బలి అర్పణలు, వీటన్నిటిని విడిచిపెట్టి మనం ప్రభువుని వెంబడించాలి. ఈరోజు చాలామంది దేవుణ్ణి మారుస్తున్నారు కానీ ఆచారాలు మార్చట్లా. ఇది ఎగ్జాక్ట్గా ఆర్సీఎం చర్చిలో ఇదే జరుగుతుంది. రోమన్ క్యాథలిక్ మిషన్లో ఇదే జరుగుతుంది. ప్రభువుని పెట్టారు అక్కడ, విగ్రహం బదులు ప్రభువుని పెడతారు. అవే కొబ్బరికాయలు కొడతారు, అవే ధూపం, అవే సాంబ్రాణి, ఇక అన్నీ అవే. ఏంటి అని అంటే జస్ట్ దేవుణ్ణి మార్చాం కదండి. మన దగ్గర ఉన్న కొన్ని క్షేత్రాలు ఉన్నాయి కదా, వెళ్ళే సాగర మాత, గుణదల మాత, వేళాంగిని మాత, ఆరోగ్య మాత, ఇలా ఈ మాతలను క్రియేట్ చేశారు. వీళ్ళు క్రియేట్ చేసిన మాతలు వీళ్ళంతా. అక్కడికి వెళ్ళి చూడండి ఏముంటాయంటే, సేమ్ ఒక గుడికి వెళ్తే, ఓ టెంపుల్కి వెళ్తే, ఓ హిందూ టెంపుల్కి వెళ్తే ఏముంటాయి, అన్నీ అలానే ఉంటాయి. ఇంకెక్కడ విడిచిపెట్టింది కొవ్వొత్తులు. ఇంకా కొత్తవి కనిపెట్టారు, కొవ్వొత్తులు వెలిగించడం. ఇటు సైడ్ నేను చూస్తూ ఉంటాను, యూకేలో చర్చిల్లో కొవ్వొత్తుని వెలిగించడం ఒక ఆచారం. ఏంటి అని అంటే దుష్ట శక్తులు ఈ కొవ్వొత్తి వెలుగు పారిపోతాయనేది ఈ దేశంలో నమ్మకం. నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఒరే, ఒక క్యాండిల్కి దెయ్యం పారిపోతే ఇంకా మరి సూర్యుడు వచ్చినప్పుడు ఉండకూడదు కదా, చీకట్లోనే తిరగాలి కదా దెయ్యాలు. ఇవన్నీ పిచ్చి నమ్మకాలు. లేదండి క్యాండిల్ మన లైఫ్ అండి, వెలిగిస్తే మంచిది అంటే క్యాండిల్ ఆరిపోద్ది మరి కొద్దిసేపటికి, మన దీపాలు ఆరిపోతాయా? సో పిచ్చి నమ్మకాలని పెట్టకూడదు ఎప్పుడు క్రిస్టియానిటీలో. సో వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి అని వెరీ క్లియర్గా చెప్పేశాడు. ప్రభువుని నమ్మిన తర్వాత ఇంకా ఆచారాల వైపు ఉండొద్దు, వాటిలో పడిపోవద్దు. అది నీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తుంది, నీ మనసాక్షిని బలహీనపరుస్తుంది. నువ్వు భయంలోకి వెళ్ళిపోతావు, తెలియని భయంలోనికి వెళ్ళిపోతావు, వాక్యపు ధైర్యంలో నుండి దాటిపోతావు. అందువల్ల ఈ వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన ప్రవర్తన, వ్యర్థమైన విగ్రహాలు, వీటి వైపు వద్దు, అసలు వాటి వైపు చూడొద్దు అనేది ఇక్కడ వాక్యము. అదే తర్వాత 15వ అధ్యాయంలో కూడా ఇలాంటి సందర్భం వస్తుంది. రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా మరలా సున్నతి పొందాలి అని చెప్పి ఒక వివాదం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు కూడా అంటారు, ఇవన్నీ అన్ని జనులు కష్టపెద్ద అనవసరమైనవి పెట్టొద్దు. ఫస్ట్ అనవసరమైనవి పెట్టొద్దు, 2 వద్దు అన్న వాటిని విడిచిపెట్టాలి. ఇంకంతే, వద్దంటే వద్దు, సున్నత వద్దని చెప్పేశారు, ఇంకంతే, అవసరం లేదని చెప్పి సంఘానికి కూడా లెటర్ రాసి పెట్టేశారు. సో ఈ విధంగా అనేక విషయాలు వద్దు, వాటిని మనం విడిచిపెట్టాలని సంఘానికి బైబిల్ గ్రంథంలో తెలియజేయబడింది. అలాగే ఇంకొక మాట చూపిస్తాను. 1వ తెస్సలోనికి రాసిన పత్రిక మనం చూద్దాము. 1వ అధ్యాయము, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాల్లో ఇక్కడ ఇంకో మాట కూడా రాయబడి ఉంది. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును. పేజీ నెంబర్ 185 కొత్త నిబంధనలో. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రతుండి మనల్ని తప్పించుకున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు, ఏం విడిచిపెట్టమంటున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే 9-10 వచనాలు కలిసి ఉంటాయి కదా ఇవి. ఇక్కడ మరియు మీరు విగ్రహాలను విడిచిపెట్టండి అంటున్నాడు. విగ్రహములను విడిచిపెట్టాలి. ఏ విగ్రహాలు విడిచిపెట్టాలి? మనం గతంలో ఉన్నప్పుడు చాలామంది విగ్రహారాధన బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళే. ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఒకప్పుడు విగ్రహారాధన చేసిన వాళ్ళే. ఏదో ఒక తరంలో మనం వాటిని దాటుకొచ్చుకున్న వాళ్ళం. మీ తాత తరం దాటి ఉండొచ్చు, మీ తండ్రి తరం దాటి ఉండొచ్చు, లేదా మీ తరం వాటిని విడిచిపెట్టి ఉండొచ్చు. విడిచిపెట్టాక ఇక పూర్తిగా విడిచిపెట్టండి, దాన్ని సగంగా ఉండొద్దు, వాటిని విడిచిపెట్టాలి. రెండోది, విగ్రహం అంటే కేవలం ఆ లోకంలో ఉన్న ఆ విగ్రహం మాత్రమే కాదు, మన హృదయంలో కొన్ని విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు, వాటిని విడిచిపెట్టాలి. కొంతమంది ప్రార్థనకి వెళ్తూనే ఉంటారు కానీ హృదయంలో విగ్రహాలు. అబ్బాయికి అమ్మాయి ఒక విగ్రహంలాగా మారిపోద్ది లోపల, అమ్మాయిలకి అంతే, అబ్బాయిని విగ్రహంగా పెట్టుకుంటారు, డబ్బుని విగ్రహంగా పెట్టుకుంటారు. లోకంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. ఒక విగ్రహంగా అంటే వారు విడిచిపెట్టలేని వాటిగా పెట్టుకుంటారు. వాటిని మనము విడిచిపెట్టాలి. ఇక్కడ సందర్భం అయితే మాత్రం క్లియర్గా విగ్రహాలను విడిచిపెట్టమనే చెప్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు అన్ని జనుల నుండి మారుమనసు పొందారు కాబట్టి మీరు అవి కలిగి ఉండొద్దు. పూర్తిగా విగ్రహారాధన, వాటికి సంబంధించిన వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరగండి అని చాలా క్లియర్గా ఇక్కడ సంఘానికి ఆయన తెలియజేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఇంకొకటి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో
చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఇంకో మాట రాయబడింది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే ఏమంటున్నాడంటే, దైవజనులకి ఇక్కడ గైడెన్స్ ఇవ్వబడింది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, వీటిని విడిచిపెట్టి అనమాట. ఏం విడిచిపెట్టి? వీటిని అని అంటే ఏంటిని? అవన్నీ ఆ వెనక భాగంలో ఉన్నాయి. ఆ వెనక భాగంలో ఏమున్నాయి అని అంటే ధనాపేక్ష గురించి స్పెషల్గా ఉంది. ధనాపేక్షని విడిచిపెట్టాలంట. ఎలా సంతృప్తి కలిగి ఉండాలి? 6వ వచనంలో 1 తిమోతి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. అది దైవభక్తి, ఇక అదే గొప్ప లాభసాధకం. మనం ఈ లోకంలోనికి అయితే లేదు, దీని నుండి ఏమీ తీసుకుపోలేము. కాగా అన్న వస్త్రము గలవారం అయి ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అది ఏమండి, నాకు ఫుడ్, క్లాత్ ఇవి ఉంటే నాకు చాలండి, ఇంకేం అవసరం లేదు అనేవాళ్ళు ఉన్నారా? ఈ రెండు ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు అంటారా? మనకి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి సరిపడా కావాలంటారు. పోయేటప్పుడు ఆ రేంజ్లో అవన్నీ ఇచ్చిపోతారా? మీరు ఇచ్చిందంతా వాడేమన్నా దాచిపెట్టి గొప్పవాడు అవుతాడా? మన తాతలు మనకు కూడా 10 ఎకరాలు ఇచ్చారు. ఏం చేసాం? 10కి 10 చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? 1 ఎకరం ఇస్తే అదే సిచ్యువేషన్ ఎప్పుడు మన చేతికి వచ్చిద్దా, ఎప్పుడు అమ్మేయటమా? సిచ్యువేషన్ అలా ఉండింది, బ్రతుకు అలా తయారయ్యింది, పరిస్థితులు అలా ఉన్నాయి. ఆలోచన చేయండి. విడిచిపెట్టు అంటున్నాడు దైవజనుడు. ఎస్పెషల్గా ఈ ధనాపేక్ష అనే మైండ్ నీకు రాకూడదయ్యా అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నాడు. కాబట్టి మన మనసులో అవి ఉండకూడదు. ఎంత సంపాదించినా అవి వచ్చేవి కాదు. కాబట్టి ఆ మైండ్ విశ్వాసికైనా సేవకుడికైనా ఈ ధనాపేక్ష ఉండకూడదు. ఎందుకంటే అది సమస్తమైన కీడులకు మూలం కాబట్టి. అందుకే వీటిని విసర్జించు అంటున్నాడు, అంటే వీటిని విడిచిపెట్టు అంటున్నాడు. ఏం పట్టుకోవాలో అక్కడ చెప్పాడు. బట్ అయితే మనం విడిచిపెట్టవలసింది అది, దానిని మనం పూర్తిగా విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. అండ్ అదే తిమోతికి పత్రిక రాస్తూ 2వ తిమోతి 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇంకొక మాట రాశాడు. అది చూద్దాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2:22. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, పేజ్ నెంబర్ 195. ఇక్కడేముంది? 195లో 22వ వచనంలో, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, ఇవి విడిచి పారిపొమ్ము అని ఉంటుంది. దానికి 4 అనేసాడు, కింద ఉంటుంది విడిచి పారిపొమ్ము అని ఉంటుంది. యవ్వనేచ్ఛలను విడిచిపెట్టి పారిపోవాలి. పారిపోవడమే కాదు, విడిచిపెట్టి పారిపోవాలి. ఎందుకంటే విడిచిపెట్టకుండా పారిపోతే ఆదాం, ఎస్ బ్రో, థ్యాంక్ యూ, యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, విడిచిపెట్టి పారిపోవాలి. విడిచిపెట్టలేకపోతే ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళా ఉంటాయి. ఇండియాలో ప్రవ్వా ఈ పాపం ఉంది, నేను ఇంగ్లాండ్ వెళ్ళిపోతే అసలు నాకు ఈ పాపం అంటది ప్రవ్వా, నేను వెళ్ళిపోతాను ప్రభా అని వచ్చేసామనుకో, ఎక్కడ ఉండకుండా ఉంటుందా? దాని బాబు పాపాలు అంటారే, అలాంటివి ఉంటాయి. వాడి బాబు ఇక్కడ ఉన్నాడు, అసలు వాడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ స్టార్ట్ అయ్యాడు కదా. సో పాపములు, ఇంకా అధికమైన పాపములు కూడా ఉంటాయి ఇక్కడ. ఇంకా ఇది మోడ్రన్, ఇది బాగా అభివృద్ధి చెందింది. ఇంకా ఇక్కడ టాప్ రేంజ్లో ఉంటాయి పాపాలు కూడా. సో పాపాలు ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి. పాపమును విడిచిపెట్టి పారిపోవాలి. విడిచిపెట్టకపోతే అది ఎక్కడికి వెళ్ళినా వస్తూనే ఉంటుంది. పాపమును విడిచిపెట్టు, పాపం చేయాలనే ఆలోచన విడిచిపెట్టు. నీ యవ్వన ఇచ్చలు అని అంటున్నాడు. యవ్వన ఇచ్చ, ద లస్ట్ ఆఫ్ యూత్, అంటే యవ్వన కాలంలో నేను ఇది చేసి తీరాలి అనే బలమైన కోరికనే యవ్వనేచ్ఛ అంటారు. యవ్వనేచ్ఛ అంటే కేవలం సెక్సువల్ రిలేటెడ్ సిన్స్ అని అనుకోవద్దు, లైంగిక పాపాలు మాత్రమే అని అనుకోవద్దు. నేను ఎవడు చెప్పినా ఎనరిక ఆ టైంలో నీ యవ్వన కాలపు ఇచ్చలు ఉంటాయి, కోరికలు. యవ్వన కాలం ఇలా చేయాలి, అలా చేయాలి, కాస్త కంట్రోల్ అవ్వు. అవన్నీ విడిచిపెట్టి దేవుని చిత్తంలోనికి రా అని అర్థం. శరీరంలో ఎన్నో అనిపిస్తాయి యవ్వన కాలంలో, వాటిని విడిచిపెట్టు, అవి వద్దు. దేవుని చిత్తానుసారంగా ఆలోచన చేయమని ఇక్కడ క్లియర్గా బైబిల్ చెప్తుంది. ఇంకొక రిఫరెన్స్లోనికి వెళ్దాం, నేను ముగించిపోతా ఉన్నాను ఒక 5 minutesలో. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనం విడిచిపెట్టవలసిన మరొకటి మొదటి వచనమే. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు, అంటే ఇవన్నీ ఫౌండేషన్స్ అనమాట. ఫౌండేషన్లో మొదటిది ఏంటంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందండి అనేది. ఇక్కడ చెప్పే సందర్భం ఏంటంటే ఇక పొద్దుకులు చెప్తా ఉండొద్దు అని ఇక్కడ రాశాడు.
ఇక్కడ చెప్పిన సందర్భం జాగ్రత్త, నేను చెప్పే సందర్భం జాగ్రత్త. నిర్జీవ క్రియలు విడిచిపెట్టండి, మారు మనసు పొందండి, విశ్వాసం, బాప్తీసం, హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానం, నిత్యమైన తీర్పు, ఈ పునాది పొద్దుగులు వేసిందిగా చాలు నాయన, ఇంకా సంపూర్ణతలోకి వెళ్ళండి అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ క్రమంలో మొదటిది ఏంటంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టడం. మారు మనసు పొందడంలో లేదా వ్యక్తి జీవితంలో ఎదగటంలో మొదటి భాగం ఏంటంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. నువ్వు ప్రభువులోనికి వచ్చాక విశ్వాసం అయిన తర్వాత జీవము కలిగిన క్రియ ఏంటి, జీవము లేనిది నిర్జీవమైన క్రియ ఏంటి అని నీకు సెన్స్ పనిచేయాలి. ఎవ్వరు చెప్పరు, కూర్చొని రాసి ఇవ్వరు, ఇది చెయ్యి ఇది చేయకని. కొన్ని చెప్తాం, అన్నీ తెలియదు. అందువల్ల ఏం చేయాలి అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టి మారు మనసు పొందాలండి. ఇవన్నీ ఒక సెట్లో భాగం అన్నమాట. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి, మారు మనసు పొందడంలో భాగం అది. మారు మనసు పొందానని చెప్పి నిర్జీవ క్రియలు విడిచిపెట్టకుండా ఇష్టానుసారంగా అన్ని చేయాల్సినవి అన్నీ చేసుకుంటా ఉంటే ఎలా కుదురుద్దు చెప్పండి? విడిచిపెట్టాల్సింది అంతే. అది కాదండి కోడి పందాలేనండి, ప్రార్థనేనండి, ఎలా కుదురుద్దండి? తిరణాలేనండి, జాతరలేనండి, ఇవేనండి, ఎట్లా కుదురుద్దండి? విడిచిపెట్టు, ఇది యూజ్లెస్, తీసే అవతల ఇంకా పనికిరాదు అనుకున్నప్పుడు అది చెయ్యొద్దు. మన దగ్గర ఎన్ని పనికిమాలిన ఆచారాలు ఉంటాయో చెప్పుకోవాలి కానీ, అవునా కాదా? ఎన్నో ఉంటాయి, దానివల్ల యూజ్ ఉండదు కానీ చేయాలి. అమ్మో ఈ పని చేయకపోతేనండి ఏమన్నా అవుతుందండి. మనిషి పుట్టినప్పుడు పాటిస్తారు ఇవే, చనిపోయినప్పుడు పాటిస్తారు ఇవే, పెళ్ళప్పుడు పాటిస్తారు ఇవే. ఇక వీటికి ఒక అంతు ఏం ఉండదు, ఎప్పుడు వీటిని అలా కంటిన్యూ చేస్తూనే ఉంటూనే ఉంటారు. అందుకే నేను చెప్తా ఉంటాను, ఎంత చెప్పినా సేవకుడు సమయం సందర్భం వస్తే మాత్రం పాస్టర్ గారు మీకేం తెలియదులేండి. అవును, మరి పాస్టర్ గారికి ఏం తెలుసు? మీకేం తెలియదులేండి, ఇది ఇంతేనండి, ఈ సిస్టమ్ ఇంతేనండి, ఈ పని చెయ్యాలండి, అది నిర్జీవమైన క్రియ అంటే కాదండి. అమ్మ ఇది చేయకపోతే ఏమన్నా నష్టమా అంటే కాదండి. మీకు బాగా ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అది కుచ్చుకోవచ్చు, బాధపడవచ్చు, కానీ నేను చెప్పకుండా నేను ఉండలేను. మా ఫ్రెండే, మా సొంత స్నేహితుడు, మా ఫ్రెండ్ ఒకడు, వాడికి పెళ్లి టైంలో వాడిని పిలిచాం. ఒక చోటకి రారా అంటే ఉన్న ఊర్లోనే, సొంత ఊర్లోనే పెళ్లి రోజు అనుకుంటా, బహుశా పెళ్లి రోజో పెళ్లి ముందు రోజో పిలిచాం. పలానా చోటకి రారా బాబు అని అంటే వాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పి మరి బయటికి వెళ్తున్నా అంటే, అమ్మమ్మ పెళ్లి కొడుకు బయటికి వెళ్ళకూడదయ్యా అన్నారు. పెళ్లి కొడుకు ఎందుకు బయటికి వెళ్ళకూడదు అంటారో తెలుసా? ఎందుకంటే శుభమాని పెళ్లి పెట్టుకున్నాం, లేనిపోయింది వాడికి ఏమన్నా అయితే జీవితం పాడైపోద్ది, బయటికి వెళ్తే ఏ నష్టం జరిగిద్దో, ఏ యాక్సిడెంట్ అవుతుందో, ఏమవుతుందో అనేది ఒక భయం. ఈ భయం చెబితే మళ్ళాంటోళ్ళు వినరు కదా అని పెద్దోళ్ళు ఏమంటారంటే వెళ్తే కీడు అని చూస్తారు. పెద్దోళ్ళు ఇది చేస్తే కీడు అని చెప్పారంటే కొంత రీజన్ ఉంటుంది, కొంత, మరీ అన్నీ కాదు. కానీ వాటిని మనం ఎలా ఉపయోగించుకుంటామనంటే దానికి ఎగ్జాంపుల్ అయింది. వాడిని రారా అని అంటే, అమ్మ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, కీడంట, ఒప్పుకోవట్లేదు, రాకూడదంట, నష్టం అంట. సరే, తర్వాత బ్యాంక్ వాడు ఫోన్ చేశాడు మొత్తానికి. దేనికో ఫోన్ చేసి, బాబు మీ అమ్మని ఎక్కించుకొని, మీ అమ్మకి ఇట్లా అమౌంట్ వస్తుంది, మీ అమ్మ బ్యాంకుకి రావాలి రా అని అంటే ఏమేం చేసింది తెలుసా? ఆడిని ఎక్కించుకొని బ్యాంకు వచ్చింది. బ్యాంక్ ఎక్కడికి? మేము చెప్పిన ప్లేస్ దాటిపోవాలి బ్యాంకుకి, అది ఇంచుమించు ఊరి చివరి. అది నేను అడిగాను, ఇదేందిరా ఇంట్లోంచి కదలకూడదన్నావు కదా, మరి ఏంటి ఎట్లా వచ్చావా అని అంటే, డబ్బులు వస్తున్నాయిగా బ్రో, డబ్బులు వస్తున్నాయిగా, ఇంకా డబ్బులు వస్తే ఆచారానికి ఏముంది చెప్పండి, 5 లక్షలు ఇస్తాం, ఆచారం పాటిస్తారా చెప్పండి? అమ్మ రాకూడదండి, గడప దాటి రాకూడదండి అన్నారు అనుకో. డాక్టర్ వాళ్ళు ఫోన్ చేసి, అమ్మ బ్యాంక్ రమ్మా నీకు ఒక 5 లక్షలు వస్తాయి అని అంటే, లేదమ్మా నేను గడప దాటి రాకూడదమ్మా అని అంటారా? దీన్నే నేను కుక్క బుద్ధి అని అంటాను. అది కూడా అంతే, కక్కింది మళ్ళీ తినేస్తుంది. మనం కూడా అంతే, వద్దు అనుకుంటాం, వద్దు అనుకున్న దాన్ని మళ్ళీ తినేస్తే ఇంక కుక్కకి మనకు తేడా ఏమని చెప్పండి? అంటే మనకు అవసరమైతే అన్నీ చేయడం, అవసరం లేకపోతే ఏం వద్దు అనుకోవటం లాంటివి ఉంటాయి. అలాంటి వద్దు, వ్యర్థమైన ప్రవర్తనలు విడిచిపెట్టండి. పెళ్ళిళ్ళలో ఎన్ని వ్యర్థమైనవండి చెప్పండి. సేవకుడు చెప్తుంటాడు, అయినా వినేదే లేదు. అమ్మో ఈ ఆచారం చేయకపోతే ఎట్టండి, కుదరదండి, ఇది చేయాల్సిందేనండి, అది చేయాల్సిందే, అన్నీ ఎన్ని ఉన్నాయో. పరిశుద్ధ వివాహము పాస్టర్ గారికి అదొక దరిద్రమైన సంఘటన లైఫ్లో. ఇవన్నీ ఆయన ముందే ప్రార్థన చేసి చేపిస్తూ ఉంటారు మరీ దారుణంగా. నేనైతే ఒక పెళ్ళి మధ్యలోనే వచ్చేసాను, పెళ్ళి చేయకుండా వచ్చా మధ్యలో. నేను చేయను రా బాబు, మీరు చేసుకోండి, ఇంకా అన్నీ మీరే చేసుకోండి. సంఘ పెద్దలు ఒప్పుకోవట్లేదండి, ఎలా చేయాలండి అలా చేయాలండి అని అంటాడు.
ఒరే సంఘ పెద్దల చేత పెట్టి ప్రార్థన చేసుకో, సంఘ పెద్దల చేత తాళి కట్టించేసుకో, నాకెందుకురా బాబు అని చెప్పి నేను మధ్యలో వచ్చేసాను. నేను బ్యాగ్ తీసుకొని, నాకు ఇట్లాంటి పిచ్చి వాటిలో పాలు పంపులు పొందడం నాకు ఇష్టం ఉండదు, దూరంగానే ఉంటాను నేను. ఇక నన్ను పిలుస్తారా అంటే చెప్పండి, అలాంటి వాళ్ళు పిలుస్తారు, నన్ను పిలుస్తారా వాళ్ళ ఇంట్లో పెళ్ళికి? నెక్స్ట్ టైం వాళ్ళ తమ్ముడు పెళ్ళికి నన్నే పిలిచారు. మీరే కరెక్ట్ అండి, మీరే కరెక్ట్గా చేస్తారు, టైం టు టైము అన్నీ పర్ఫెక్ట్గా వాక్యానుసారంగా చేయండి. ఎందుకు చెప్తానంటే మేము దేవునికి లెక్క చెప్పాలి. సేవకుడు నీ సొమ్మేం పోయింది, ఆడుకుంటారు పాస్టర్ అన్న బాగానే, అందువల్ల సేవకులు జాగ్రత్త. మనం దేవునికి లెక్క చెప్పాలి కాబట్టి మనం దేవునికి భయపడదాం. వీళ్ళదేముంది, బ్యాంక్ కోడి ఫోన్ చేస్తే రూల్ మారిపోద్ది, డబ్బులు ఎవరన్నా ఇస్తున్నారంటే రూల్ మార్చుకుంటారు, ఏదన్నా మేలు జరిగిద్దంటే వీళ్ళు రూల్ మారుతారు. మనం మాత్రం ఊరకనే మారిపోవాలి. స్టాండర్డ్గా ఉంటాం, నేర్చుకోవాలి. ఎన్ని వ్యర్థమైనవి ఉన్నాయి చెప్పండి, మీరు ఆలోచన చేయండి. పెళ్ళిళ్ళ దగ్గర నుండి చనిపోయేదాకా, పెళ్ళి దగ్గర నుండి చనిపోయేదాకా ఎన్నెన్నో ఆచారాలు. ఈ వ్యర్థమైనవి విడిచిపెట్టకపోతే అసలు పని చనిపోయిన దగ్గర గురించి అసలు చెప్పలేం. అసలు ఏందో మరి, చచ్చిపోవటం వీళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో తెలియదు. ఆ బాంబులు ఏందో, దీపావళి పండుగ చేస్తారు కొంతమంది. ప్రార్థన ఏది? పాటలు పాడుతూ క్రైస్తవ పద్ధతులు కదా వెళ్ళాల్సింది, అవి చేసుకోవాలి కదా. ఆ తర్వాత ఇక చనిపోయిన అబ్బాయి పరిస్థితి ఏంటి, అమ్మాయి పరిస్థితి ఏంటి, వాటి గురించి అయితే ఇక చెప్పలేను. మిషనరీలు పోరాడారండి. ఒకప్పుడు భర్త చనిపోతే భార్యను కూడా తీసుకెళ్ళి తగలబెట్టేసేవాళ్ళు సతీసాగమనం పేరుతో. వాళ్ళు అంత కష్టపడి, విలియం కేరీ లాంటి వాళ్ళు కష్టపడి ఈరోజు చేస్తే ఈ రోజుకి ఇంకా వాళ్ళని చంపుతూనే ఉన్నాం. నువ్వు ఎదురు రాకూడదమ్మా, నువ్వు మా ఇంట్లోకి రాకూడదమ్మా. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావు. మనం ప్రార్థనకి వెళ్తున్న వాళ్ళు కూడా ఇంకా ఇవి పాటిస్తూ ఉంటాయి. విధవరాల పట్ల ప్రేమ కలిగి ఉండాలి కదా. విధవరాల పట్ల మనుషులు ఎవరు ఉండకపోవచ్చు, దేవుడు అన్నాడు నేను ఉంటాను వాళ్ళ పక్షాన అన్నాడు. తోలు తీస్తాడు పలచగా అందరికీ. పిచ్చి పిచ్చి అన్యాచారాలు పాటించమాకండి సంఘాల్లో, క్రైస్తవ సంఘంలో అన్యాచారాలు అవన్నీ. ఈ అన్యాచారాలకి క్రైస్తవ్యానికి ఏమాత్రం సంబంధం లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. చాలా విషయాలు ఉంటాయండి, చాలా రాకూడదండి, ఇలా చేయకూడదు, నువ్వేంటి అప్పుడే వచ్చేసావు, నువ్వేంటి అప్పుడే తిరుగుతున్నావు. మా ఇంట్లో చాలామంది, మా నాయనమ్మ చనిపోయారు, మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయారు, చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను అయిపోయాక కార్యక్రమం అయిపోయింది, తలస్నానం చేస్తారు, ఇంక కార్యక్రమం అయిపోతే ఇంక అయిపోయినట్టే. నేను యథావిధికి వెళ్ళి నేను వాక్యం చెప్పేవాడిని, అందరి దగ్గరికి వెళ్ళేవాడిని. ఎవరన్నా నన్ను అయితే ఎవరు రావద్దని అనలేదు. ఒకవేళ రావద్దని కనుక ఉంటే జీవితంలో వాళ్ళకి గడప కూడా తొక్కున్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యర్థమైన నేను ఫాలో అవ్వను. ప్రియమైన వాళ్ళారా, వ్యర్థమైన వాటిని మనం ఫాలో అవ్వకూడదు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఇక నేను సందర్భాలు అన్నీ చెప్తే మీ ఇళ్ళల్లో జరిగినవి చెప్తున్నారు అని అనుకుంటారు, బాధపడతారు. మీకు మీరు ఆలోచన చేసుకొని మేము ఎక్కడ వ్యర్థమైనవి ఫాలో అవుతున్నామని గ్రహించుకొని అటుకు దూరంగా ఉండండి, పెళ్ళిళ్ళప్పుడు ఎస్పెషల్గా. తర్వాత ఇదే ఎబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో చూడండి, ఒక పేజీ తిప్పండి. 9వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో కూడా చూసినట్లయితే ఇదే మాట. 9:14 ఎబ్రీ పత్రిక. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇక్కడ కూడా ఇదే మాట ఉంది. నిర్జీవ క్రియలు విడిచిపెట్టడానికి, మనల్ని శుద్ధి చేయడానికి యేసు రక్తం మనకి యూస్ఫుల్గా, ఉపయోగకరంగా ఉంటుందనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచిపెట్టండి, విడిచిపెట్టండి, విడిచిపెట్టండి అని బైబిల్ పలుమార్లు చెప్తుంది. ఒకసారి కాకుండా ఇంకా ఎక్కువ చెప్తా ఉంది మాట. బైబిల్ అంటే అర్థం ఏంటి? 1-2 సార్లు జాగ్రత్తలు చెప్తున్నారంటే అర్థం ఏంటి? అది మనకు నష్టాన్ని కలుగజేస్తుందని. కాబట్టి జాగ్రత్త. ఇక చివరి 2 రిఫరెన్సులు చెప్పి క్లోజ్ చేస్తాను. 12వ అధ్యాయము ఎబ్రీ పత్రిక మొదటి 2 వచనాల్లో ఉంటుంది కదా. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టండి. ఏం విడిచిపెట్టాలి ఇక్కడ? సులభంగా చిక్కులు పెట్టే. ఎన్నో చెప్పలేవు, నో అని చెప్పడానికి మొహమాటం, కానీ దాని పర్యవసానం దారుణంగా ఉంటుంది. సులభంగా చిక్కులు పెట్టే చాలా చిన్నవి ఉంటాయి. అమెరికా ప్రఖ్యాత సువార్థికుడైన బిల్లీ గ్రహాం గారు సులభముగా చిక్కులు పెట్టి పాపములని ఒక బుక్ రాశాడు. చిన్న సోమరితనము, తిండి ఓతులుగా ఉండడము, ఇట్లా కొన్ని విషయాలు రాసి పెట్టాడు. సో విషయాలు చిన్నవే, కానీ మనల్ని దేవునికి దూరం చేస్తాయి. కాబట్టి సులభముగా చిక్కులు పెట్టే విషయాలన్నిటి నుండి మనం ఏమవ్వాలంటే దాటి రావాలి, విడిచిపెట్టి ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలని బైబిల్ చెప్తుంది. అండ్ చివరి మాట ముగిస్తాను, సమయం అయింది. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
18వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ పేతురు చెప్తా ఉన్నాడు. పేతురు ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా. ఇక్కడ ఆయన అర్థం వేరేది ఒకటి వస్తుంది, కానీ ఇక్కడ ఏమన్నా అంటే పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన ఒకటి ఉంది, దాన్ని విడిచిపెట్టాలి అనే మాట చెప్తున్నాడు. అవును, మన పితృల కాలం నుండి మనం చాలా కొన్ని వ్యర్థమైనవి పాటిస్తూ ఉంటాం. వాటిని ఏం చేయాలట? వాటిని విడిచిపెట్టాలి అని బైబిల్ చెబుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఆలోచించేయండి, మనము వాక్య సంబంధమైనవి ఫాలో అవుతున్నామా లేదా పితృపారంపర్యమైనవి ఫాలో అవుతున్నామా? ఏమన్నంటే చాలామంది చెప్పేది ఏంటంటే, మన తాతల కాలం నుంచి ఉందండి ఇది. తాతల కాలం నుండి మంచి ఎన్నో ఉన్నాయి, మరి అవి ఎందుకు వదిలిపెట్టావు? మంచి కూడా ఫాలో అవ్వాలి కదా, వాళ్ళు చెప్పిన మంచిని ఫాలో అవుతున్నావా? మరి పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టండి అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మనము వెండి, బంగారం ఇలాంటి వస్తువుల చేత కాదు విమోచింపబడింది, క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డాం. కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టాలి మనం అని అంటున్నాడు. థ్యాంక్ యూ బ్రో. సో ఇవన్నీ విడిచిపెట్టి ప్రభువుకి వెళ్ళాలి. కాబట్టి విశ్వాసులమైన మనం ఒకసారి ఆలోచించేద్దాం. ప్రభువులోకి వచ్చాం, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టామా? ఒకవేళ ఇన్నర్గా ఏమన్నా కలిగి ఉన్నామా? ఆలోచించేద్దాం. యేసయ్య అయితే మన కోసం సింహాసనాన్ని విడిచిపెట్టాడు, సిలువను హత్తుకున్నాడు, గొప్ప స్తుతుల భాగ్యాన్ని వదిలిపెట్టి మన కోసం సిలువలో చనిపోయి మన కోసం తిరిగి లేచాడు. ఆయన మన దేవుడే అంత చేస్తే మనం ఎంత చేయాలి కదా? కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వాక్యానుసారంగా జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.